తులారాశి వారికి 15, 16, 17 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. చుట్టూ ఎవరూ లేనప్పుడు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా వృషభ రాశి గుణగణాలు మనందరికీ తెలిసిందే కదా. వీళ్ళేంటంటే గనక చాలా పట్టుదల వ్యక్తులండి. ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా సాధించాలి అనుకుంటూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఏంటంటే గనక చాలా కష్టజీవులు అనమాట. కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే ధనం వస్తుందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక వృషభ రాశి వారండి మంచి మనసులు కలుగుంటారు కాబట్టి ఎన్ని కష్టాలున్నా సరేనండి సమయానికి ఆ భగవంతుడు ఏంటంటే గనక డబ్బును అందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే అనుకుంటారు, కానీ నా వాళ్ళల్లో కూడా శత్రువులు ఉన్నారని వీళ్ళు ఏంటంటే చాలా లేటుగా తెలుసుకుంటారండి. అందరినీ గుడ్డిగా నమ్ముతారు, మోసపోతూ ఉంటారు. చుట్టూదాని ఏంటంటే గనక స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు అనుకుంటారు, కానీ శత్రువులు ఉన్నారని మాత్రం వీళ్ళు తెలుసుకోకపోతారు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే నమ్మించి కొంతమంది మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఏంటంటే కనుకనండి ఎవరితో కూడా ఈ విషయాలను అయితే మనం పంచుకోకూడదు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరికి ఏది చెప్పినా కానీ అది తప్పుగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మంచి చెప్పినా కానీ అది తప్పుగా అనుకుంటారు. వాళ్ళ అంటే మేలు కోరి మీరు ఏదైనా మంచి చెప్పినా సరేనండి ఏంటంటే ఈయనేంటి నాకు చెప్పేది, వీళ్ళేంటి మాకు చెప్పేది అన్నట్టుగా ఏంటంటే కనుక చెవిన పెడుతూ ఉంటారు. ఇలా అన్నారు అలా అన్నారు అన్నట్టు దానికి ఏంటంటే 1-2 పుట్టించి ఇంకా పుకారు లేపోతూ ఉంటారనమాట. కాబట్టి ఎవరికి ఏ విషయాలు చెప్పకండి. ఎవరు ఎక్కడైనా పోండి అంటే పోనివ్వండి, మీకు అవసరం లేదన్నట్టుగా ఉండండి. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారండి కొంచెం ఏంటంటే సమస్యల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎలా సమస్యలు వస్తూ ఉంటాయంటే కనుక భగవంతుడు కూడా ఏ విధంగా వీళ్ళని పరీక్షిస్తాడంటే కనుక ముందుగా ఏంటంటే కనుక ఫ్యామిలీలో అండి ఎక్కువగా భార్యాభర్తలకు సమస్యలు రావటం, అవి తీరిపోయాయంటే కనుక ఏదో ఒక రకంగా ఏంటంటే ఇంట్లో అంటే పిల్లల పరంగా అంటే పడకపోవటం, అంటే పిల్లలు పెద్దలకు మర్యాద ఇవ్వకపోవటం, అలానే కాకుండా అది ఆగిపోయిందంటే కనుక బిజినెస్లో కొంచెం నష్టం జరగటం, లాభాలు లేకపోవటం, ఇలాంటివి ఏంటంటే కనుక సర్వసాధారణంగా చూస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇవన్నీ కూడా పోతాయి అన్నట్టుగా ఏంటంటే ఆలోచిస్తారు, కానీ ఏం చేసినా ఈ సమస్యలు అయితే పోవటం లేదు అనుకుంటారు. కానీ ఏంటంటే కనుకనండి సమస్యల్ని అధిగమించుకునే అంత శక్తి సామర్థ్యాలు వీడుకుంటాయని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే కనుక కొన్ని సమస్యలకు చెక్కు పెట్టుకోవచ్చు, అలానే కాకుండా కొన్ని సమస్యల్ని పోగొట్టుకునే అంత ఆలోచన అనేది చేస్తారు, కానీ అదేంటంటే కనుక ఫలించదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ప్రతిదీ కూడా అండి 1-2 సార్లు పరిశీలించిన తర్వాత పని మొదలు పెట్టడం కానీ, మాట్లాడటం కానీ, స్నేహాలు ఏర్పరచుకోవటం కానీ, బంధుత్వాలను కలుపుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వృషభ రాశి వారికి ఎక్కువగా మోసం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే కనుక మోసపోతూ ఉంటారనమాట. అలా మోసపోకుండా ఉండాలంటే కనుక ఆలోచించండి. మీ ఆలోచన విధానం కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, పెంపకం కావచ్చు, అన్నీ బాగుంటాయండి. ఓవరాల్గా మీకు బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే కనుక కొన్నిసార్లు కష్టాలు అనేవి విపరీతంగా వచ్చి కొంచెం బాధపడిపోతూ ఉంటారు. ఆ కష్టాలకు మీరు ఏం భయపడరు. ఎందుకంటే కష్టాలకు అలవాటు పడిపోయి ఏంటంటే కనుక కష్ట జీవితంలో మీరు చాలా చూశారండి. చాలా వరకు కూడా లైఫ్ మీకు ఎన్నో నేర్పించిందని కూడా చెప్పొచ్చు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఏంటంటే కనుక మీకు వెన్నతో పెట్టిన విద్య అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే ఒకరి దగ్గర ఒక రకంగా మాట్లాడడం, ఇంకొక దగ్గర వారికి తగ్గట్టుగా మీరు మాట్లాడే టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటుందండి. అలానే ఏంటంటే కనుక ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక కష్టాలు పోతాయండి. ఈ 3 రోజులు కూడా ఈ 15వ తేదీ కావచ్చు, 16వ తేదీ కావచ్చు, 17వ తేదీ కావచ్చు, ఎంత బాగుంటుందంటే కనుక మీరు నమ్మలేరు. హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. మీరేంటంటే కనుక అనుకోకుండా కొన్ని అంటే ఫంక్షన్స్కి వెళ్ళటం, అక్కడ ఫంక్షన్స్కి అంటే అటెండ్ అవ్వటం, అక్కడ ఏంటంటే కనుక మీ పిల్లల పరంగా ఏంటంటే వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎలా అంటే కనుక ఎంగేజ్మెంట్ అయిపోవటం, ఇలా చిన్న ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. అలా పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆ పరిచయాలలో ఏంటంటే కనుక ఈ ఫలితాలు అయితే మీరు చూస్తారనమాట. మనం చెప్పాం కదా 3 పెద్ద శుభవార్తలు వింటారని. మా పిల్లలకు వివాహం జరగటం లేదండి, మేము సంబంధాలు చూస్తున్నామండి, అయినా కానీ రావటం లేదండి, చాలా సంబంధాల కోసం మేము అంటే వెతికి అలసిపోయామండి అని కొంతమంది అనుకుంటున్నారు కదండి. అందరికీ ఇలా ఏముండదు, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఉంది కదా. అలాంటి వాళ్లకు వృషభ రాశి వారికి కావచ్చు, వృషభ రాశిలో ఉండే సంతాన పరంగా కావచ్చు ఏంటంటే కనుక శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. ఇది మొదటిది అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి ఉద్యోగ పరంగా శుభవార్త అనేది అందుతుందన్నమాట. ఈ శుభవార్త వల్ల ఏంటంటే కనుక మీరు ఎగిరి గంతేస్తారు. అందరికీ కూడా ఏంటంటే కనుక స్వీట్లు పంచడం ఇలా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక పెద్ద అమౌంట్ ఫైనాన్షియల్గా కావచ్చు, లోన్ తీసుకోవటం కావచ్చు, లేదంటే కనుక స్త్రీల వల్ల డబ్బు కావచ్చు వస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక మీరు గృహం కొనుగోలు చేస్తారు, లేదంటే కనుక బిజినెస్ని పెంచుకుంటారు. అంటే ఓన్గా ఏదైనా సరే బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో కూడా డబ్బును ఆశిస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే శుభవార్తే. డబ్బు అందుతుంది, ఖచ్చితంగా బిజినెస్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఆ బిజినెస్ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారుతుందని మనం చెప్పొచ్చు. కాబట్టి మీకు బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. ఈ 3 శుభవార్తలు వస్తాయి కాబట్టి లైఫ్ అనేది కొంచెం చేంజ్
అయిపోతుంది. వెళ్ళిన దగ్గర ఏంటంటే కనుక గౌరవం అనేది దక్కుతుందండి. మీరేంటంటే కనుక మీ స్థాయిని పెంచుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు మాట్లాడుతుంటే కొంతమంది ఏంటంటే కనుక షాక్ అయిపోయి చూస్తారండి. ఎందుకంటే మీరు అనుకుంటారు కొంతమంది వీళ్ళ దగ్గర ఏం టాలెంట్ లేదు, వీళ్ళు వేస్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఉండే టాలెంట్ అంతా ఇంత కాదండి. వీరు మాట్లాడే పద్ధతి ఏంటంటే కనుక బాగుంటుందండి. అంటే ఎవరి మనసు నొప్పించరు. అలా అని ఏంటంటే కనుక ఎవరిని కించపరచరు. వీళ్ళని కించపరిచే వాళ్ళు, వీళ్ళను అంటే అగౌరవంగా చూసేవాళ్ళు చాలా మంది వీళ్ళ చుట్టూదా ఉంటారు. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక అలాంటి వాటికి ఏం బాధపడరు, భయపడరు. కాకపోతే కొంచెం మనసులో తెలియని ఒక నలక అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరేంటంటే కనుక పోనీలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక దాన్ని తీసుకొని సీరియస్గా ఆలోచించడం ఇలాంటివి చెయ్యరు. ఏదైతే అది అవుతుంది, మన మంచికేలే అనుకుంటారు. కొన్నిసార్లు ఏంటంటే బాధపడతారండి. అంటే ఈ వృషభ రాశి వారికి కూడా మనసు ఉంటుంది, బాధలు ఉంటాయి. కాబట్టి ఒకరున్నప్పుడు ఏంటంటే కొంచెం దుఃఖిస్తారు, బాధపడతారు. దేవుడికి నేనేం అన్యాయం చేశాను, నేనేం మోసం చేశాను, భగవంతుడు నన్ను ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా ఒకరున్నప్పుడు కొంచెం బాధపడిపోతూ ఉంటారు. అలానే కాకుండా మీకు ముఖ్యంగా ఈ 3 రోజులలో ఏంటంటే కనుక హై బీపీ అండి. ఎక్కువగా ఏంటంటే బీపీ పెరిగే సమస్య అయితే వస్తుందన్నమాట. తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఏంటంటే ఆలోచన తగ్గించుకోండి, కోపం తగ్గించుకోండి. కోపం విపరీతంగా వస్తుంది కాబట్టి కోపం వల్ల ఏంటంటే బీపీ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచి ఫలితాలను పొందుతారు. అలానే మీరు ఎక్కువగా ఏంటంటే కనుకనండి ఇష్టదైవాన్ని ఆరాధించడం, పూజించడం చెయ్యండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక ఇలాంటి సమస్యలు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పోతాయా ఇష్టదైవాన్ని అంటే ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల అంటే కనుక ఖచ్చితంగా పోతాయి. ఇప్పుడు ఏంటంటే కనుకనండి మీరు అంటే కొన్ని ఏంటంటే కనుక హనుమాన్ చాలీసా పఠించడం కానీ, లేదంటే కనుక ఫోన్లో వినటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి. అంటే ఫ్రీ టైంలో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు కోపం అనేది కంట్రోల్ అవుతుంది, ఆలోచన కొంచెం తగ్గిపోతుంది, భక్తి ఏంటంటే పెరుగుతుంది. అంటే భక్తి లేదని కాదు, ఇలా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరేంటంటే కనుక లలిత సహస్రనామం కావచ్చు, లేదంటే కనుక లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలు కావచ్చు, ఇలా మనకేంటంటే కుబేర మంత్రం కావచ్చు. ఈ విధంగా ఏంటంటే కనుక మంత్రాలను మీరు వినటం పఠించడం చేస్తే చాలా మంచిదండి మీ పరంగా, మీ రాశి పరంగా. కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటివి చేస్తూ ఉండండి, మంచి ఫలితాలను పొందండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి ఈ 3 రోజులు కూడా అండి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే 15వ తేదీ బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ రోజంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. ఇలా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక 15వ తేదీ అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. అంటే ప్రయాణాలు చేస్తారు, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఈ రోజు అనుకూలిస్తుంది, పనులు సకాలంలో పూర్తవుతాయి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. పిల్లల పరంగా బాగుంటుంది, పెద్దవారి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పైచే అవుతుంది. ఇల్లు మారే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే కనుక సొంతంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 15వ తేదీ మీకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఇంట్లో కూడా కొన్ని అంటే మంచి పనులు అంటే ఇట్లా పనులు చేయటం, శుభకార్యాలు చేయటం, వ్రతాలు చేసుకోవడం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. 15వ తేదీ అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. 15వ తేదీ కావచ్చు, 16వ తేదీ కావచ్చు, 17వ తేదీ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి నామం అంటే పఠించుకొని వెళ్ళటం, ఓం గం గణపతి నమః అనుకోవటం, లేదంటే తులసికోట దగ్గరికి వెళ్ళేసి కంఠం దగ్గర నుదుటి భాగాన ఏంటంటే అంటే నుదుటి దగ్గర కంఠం దగ్గర ఏంటంటే కనుక నుదుటి భాగం మీరు తులసికోటలో మట్టి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బొట్టుగా పెట్టుకొని వెళ్ళండి. అంటే శుభకార్యాల కోసం కావచ్చు, ప్రయత్నాలు ఉంటాయి కదా, ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం, ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్య కోసం వెళ్తేటప్పుడు ఇలా కనుక చేసుకుని వెళ్తే మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. తులసికోట దగ్గరికి వెళ్ళి ధన సమస్య కోసం అంటే ధనం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, అప్పుగా డబ్బు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, లేదంటే మేమే అప్పు ఇవ్వడానికి వెళ్తున్నాం, కానీ ఆ డబ్బు తిరిగి క్షేమంగా మా దగ్గరికి రావాలి, మేము అప్పు తెచ్చుకున్న అది తీరాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బండ గుర్తు పెట్టుకోండి. 3 రోజులు ముఖ్యంగా ఏంటంటే కనుక తులసికోట దగ్గరికి వెళ్ళి, అమ్మ అప్పు కోసం బయలుదేరుతున్న తల్లి, ఆ అప్పు త్వరగా తీరేలాగా నువ్వే చూడు, అలా లేదంటే కనుక మేము అప్పు ఇస్తున్నామమ్మా, ఆ డబ్బు త్వరగా వచ్చేలాగా చూడు, ఇలా మీరు కనుక చెప్పుకొని వెళ్ళండి. చూడండి ఎంత మంచి ఫలితం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఇదేంటంటే కనుక మునుల, సిద్ధుల, అలానే కాకుండా ఏంటంటే సిద్ధులు, మునులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ సీక్రెట్ అనమాట. ఇలా ఏంటంటే వారు చెప్పుకొని బయటికి వెళ్ళటం, ఇలా చెప్పుకొని ఏంటంటే కనుక వారు ఇలా పనుల కోసం వెళ్ళటం, డబ్బుకు సంబంధించిన సమస్య కోసం వెళ్ళటం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా చేయటం వల్ల మనకు ఫలితాలు ఉంటాయన్నమాట. చేస్తేనే కదా మన ఫలితం వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత 15వ తేదీ బాగానే ఉంటుంది, 16వ తేదీ కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. ఇబ్బందులు అయితే ఎక్కడా లేవు. మీకు ఏంటంటే కొంచెం ఆలోచన అనేది పెరిగిపోతుందండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. మైండ్ అని ఏంటంటే కనుక ఖరాబ్ చేసుకోకండి. ఇక అంటే మీకు అంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. 17వ తేదీ కూడా బాగానే ఉంటుంది, 16వ తేదీ కూడా బాగానే ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది.
ఉంటుంది. కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, ఆలోచించకండి. బిజినెస్ ఏంటంటే పెంచుకునే ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని పెంచుకోండి. అలానే కాకుండా వ్యాపారం అనేది బాగా సాగుతుంది, వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగం పరంగా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారండి. బాస్ మెచ్చుకోవటం అంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు మార్చడం, అలానే ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు చేయటం, మధ్యవర్తిత్వం అనేది మీకు కలిసి వస్తుందండి. మీరు మధ్యవర్తులుగా కూడా మీరు ఏంటంటే కనుక చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీకేంటంటే కనుక చెప్పాలంటే ఆదరాభిమానం అనేది అది ఎక్కువగా ఉంటుందన్నమాట. విడిపోయిన బంధువులు కూడా కలుస్తారు, స్నేహితులు కలుస్తారు, స్నేహితుల వల్ల కూడా మంచి జరుగుతుంది, బంధువుల వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట. విడిపోయిన వారు, మిమ్మల్ని దూరం పెట్టిన వారు, ద్వేషించిన వారు మిమ్మల్ని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళే ఫోన్లు చేసి మాట్లాడడం, లేకంటే కనుక మీరే ఏదో అవసరం పడి ఫోన్ చేయడం చేసినా కానీ మంచిగా మాట్లాడటం, ఇలాంటివి అయితే మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ 3 రోజులు కూడా మీకు బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. వృషభం అంటే ఎద్దు కాబట్టి ఏంటంటే కనుక నండి వీలుంటే ఆవుకు ఎప్పుడైనా సరే అంటే ఇదే సమయంలో చెయ్యండి, ఇలాగే చేయండి, 3 రోజులలో చేసుకోండి అని కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరండి ఆవు కనిపించినప్పుడల్లా కూడా నమస్కారం అనుకోండి మనసులో, మీకే మంచిదనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎద్దు కాబట్టి ఎద్దుకి ఎంతైతే ధైర్యం ఉంటుందో, బలం ఉంటుందో, అలానే కాకుండా ఎద్దు ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీరు కూడా అంతా బాగుంటారండి. ఎద్దు ఎంతైతే కష్టపడుతూ ఉంటుందో మీరు కూడా అలా కష్టజీవులండి. కష్టం కోసమే అనమాట. కష్టపడాలి తప్పదు, ఇంకా కష్టపడితేనే నా లైఫ్ ముందుకు వెళుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక కష్టపడుతూ ఉంటారండి. స్వతహాగా వీరి కాళ్ళ మీద ఉంటారు. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు, ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరండి. చాలా తక్కువ అనమాట. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ధైర్యం అనేది కోల్పోరనమాట. పట్టుదలతో ఏంటంటే ముందుకు వెళుతూ ఉంటారు, కానీ శిఖరాలను చేరుకుంటారండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక దేవుడి మీద నమ్మకం అనేది ఉండదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దైవారాధన చేయండి, ఇష్టదైవాన్నే పూజించుకోండి, ఇష్టదైవాన్నే ఆరాధించండి. అంటే ఇలా ఆవుకు ఏంటంటే ఆహారం పెట్టడం, ఆవు కనిపిస్తే నమస్కారం చేసుకోవటం చేస్తే ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి, తిరగనేది ఉండదండి.